కీరవాణి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే మీ లైఫ్లో ఆయన ఎలాంటి రోల్ ప్లే చేశారు? కీరవాణి సార్ అంటే అందరికీ ఒక మ్యూజిషియన్, గ్రేట్ మ్యూజిషియన్గా తెలుసు. ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. అండ్ వాళ్ళ వైఫ్ వల్లి గారు కూడా మీకు బాగా క్లోజ్ అని నాకు తెలుసు. సో తన గురించి మేడం అందరితో అలానే ఉంటారు, మీతో కూడా అలానే ఉంటారు, నాతో అనే కాదు, అంతే మేడం బంగారం, అంతే, ఇంకెక్కువ చెప్పలేనండి. నోయల్ గారు, మీ కంబ్యాక్ సాంగ్ ఏంటి? రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది, సో ఆ సాంగ్ ఒకటి సో తెలుగోడి బీట్ ఏంటంటే, నేను పొట్టేలు మూవీ ప్రమోషన్స్కి చాలా కాలేజెస్కి వెళ్ళాం మేము. ఎక్కడికి వెళ్ళినా అందరూ పాట పాడమని అడుగుతున్నారు నన్ను. సో నేను యాక్టర్ లాగా ప్రయత్నం చేయడంలో నేను పాటలు పాడడం మానేశాను. అరే ఇంతమంది ఆదరిస్తున్నారు కదా అని అనిపించింది వెళ్ళిన ప్రతి చోట. సో నేనేం చేశాను, కమ్బ్యాక్ సాంగ్ అని చెప్పి ఎక్కడైతే ఎండ్ అయిందో నా జర్నీ దానివే క్లిప్స్ పెట్టి నేను ఈ సాంగ్ని అనౌన్స్ చేశాను. సో అది ఎలా ఉంటుందంటే, ఏక్ మార్ దో మార్ గుంజికటు తీన్ మార్ బార్ బార్ లగాతార్ గిమ్మి తెలుగోడి బీట్ 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 ధూమ్ ధామ్ చేద్దాం, దుమ్ము రెపి ఆడదాం, బ్యాండ్ పెట్టి గెల్ల చుట్టూ దోస్తులతో ఆడదాం, ఈ పాటే పాడదాం, మన ఆటే ఆడదాం, తెలుగు డి సతా ఏంటో రండి చూపిద్దాం. ఏ గల్లీలాడితే అదే మన డ్యాన్స్ ఫ్లోర్, ఏ స్టెప్పు లేసిన విజిల్స్ పడి వన్స్ మో చల్ కొట్టు బ్యాండోడా తెలుగు డి బీట్, వేడెక్కి పెరగాలి బాడీలో హీట్ అని. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ఒక కమర్షియల్ సాంగ్, అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత హారికతో ఇచ్చి పాడను సాంగ్ చేశాను. దాని తర్వాత ఐ డిడ్ 2 గాస్పల్. అండ్ దీంట్లో డ్రమ్స్ కి సంబంధించి ఏదో చెప్పారు కదా ఇంపార్టెంట్. సో ఏంటంటే అండి, మనము చిన్నప్పటి నుంచి చూస్తే మనకి పెళ్ళిళ్ళైనా ఏ సెలబ్రేషన్ అయినా బ్యాండ్ వచ్చేవాళ్ళు, బ్యాండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు బ్యాండ్ కొట్టేవాళ్ళు. డబ్బులు వాళ్ళకి ఇచ్చి అదే ఓదో అది ఇంకా మనం ఎంత డబ్బులు ఇస్తే అంత కొట్టేవాళ్ళు వాళ్ళు పాపం 3-4 గంటలు. ఇప్పుడు బ్యాండ్స్ కనిపించట్లేదండి. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సో అదే డీజేలు వచ్చిన తర్వాత బ్యాండ్లు మాయమైపోయాయి. అండ్ ఇప్పుడు ట్రక్స్ మీద వినాయక చతుర్థి టైంలో అన్నింటిలో డీజే ఉంటాడు, 2 స్పీకర్లు ఉంటాయి. అరే ఏమైంది అంటే, డీజేలు తప్పని కాదు, కానీ మనం దేని నుంచి అయితే పెరిగాం వాళ్ళు కనిపించట్లేదు కదా అని చెప్పి సాంగ్ బ్యాండ్ ఉంటే బాగుంటుంది. అది ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అనేది బ్యాండ్స్ కొట్టేది కదండి. అని ఎక్కువ మీరు ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్తే వాళ్ళు ఎక్కువ ఈ డాండియాలు ఇవన్నీ ఉంటాయి. మనకి ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అండ్ హైదరాబాదీస్ కాబట్టి మర్ఫా, వాటితో ఒక సాంగ్ చేయాలనే ఐడియాతో చేశానండి, అంతే. ఇప్పుడు అంతా కూడా ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళైనా కూడా పబ్స్లో లైవ్ మ్యూజిక్ కానీ అలా కాన్సర్ట్లు కానీ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడన్నా చేశారా? మీరు అలా చేయాలని? నేను చేయలేదండి, ఎందుకంటే ర్యాప్ నాకు కొంచెం డౌట్. అంటే ఐ హ్యావ్ టు డూ ఇట్, నాకు ఇష్టం బ్యాండ్ పెట్టుకుని అంటే, కానీ అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ అది చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇప్పుడు మనము ఆడియన్స్ని రీచ్ అవ్వాలి, మనం ఎవరైనా సరే ఆడియన్స్ని రీచ్ అవ్వాలంటే అది ఎక్కడైనా సరే మనం వెళ్ళొచ్చు, ఎక్కడైనా సరే పాడొచ్చు. అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ దిస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దాట్, అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ సో సక్సెస్ఫుల్లీ, సో బ్యూటిఫుల్లీ. నేను అది చేయలేకపోతున్నాను, నేను చేస్తా వెరీ సూన్. ఐ విల్ గెట్ అ నైస్ బ్యాండ్ అండ్ డెఫినెట్లీ నేను కూడా పర్ఫామ్ చేస్తాను. ఐ వుడ్ లవ్ టు. అండ్ ఇప్పుడు చాలామంది సింగర్స్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పెట్ సింగర్ ఉంటారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఓకే. సో పెద్దవాళ్ళైనా సరే, పేర్లు చెప్పను, వాళ్ళ పెట్ సింగర్స్కే ఎక్కువ అవకాశాలు వస్తాయి. మీరు పేర్లు చెప్తే అది నిజమా కాదా చెప్తాను నేను, మీరు ఇంత క్వశ్చన్. సో అలా ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక సాంగ్కి ఒక రిక్వైర్మెంట్, ఆ సాంగ్లో ఎవరు కనిపిస్తుంటారు. ఇప్పుడు దేవి మొన్న పుష్ప సినిమా, ఆయనకి ఎవరు వాయిస్ సెట్ అవుతుంది అని ఆలోచిస్తారు తప్ప నా ఫేవరెట్ సింగర్ పాడాలని అనుకోరు. మన ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు సుకుమార్ సార్ ఎంతో అంత పరిచయం, ఆయన అన్ని సినిమాల్లో నేను లేను కదా, ఎందుకు లేను? నేను ఇందులో ఇప్పుడు ఆయన పుష్పలో ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్, నేను చేసింటే నా లైఫ్ ఇంకోలా ఉండేది. నోయల్ నాకు ఇష్టం, నోయల్ నాకు తెలుసు అని చెప్పి ఇవ్వాల. ఆ క్యారెక్టర్కి ఎవరు ఎలా ఉండాలో అలానే ఇచ్చారు. మన ఇండస్ట్రీలో అది చాలా బ్యూటిఫుల్ అండి. ఏంటంటే వీళ్ళు దీనికి న్యాయం చేస్తారా లేదా అని ఆలోచించడం, అందరూ అలానే చేస్తారు.